హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. వీనెక్ బ్లౌజు అయితే నెక్ కింద ఫ్లవర్స్ స్టిచ్ చేస్తున్నాను. ఫ్లవర్స్ స్టిచ్ చేసి దీన్ని ఎడిటింగ్ చేసేసి మ్యూజిక్ సెట్ చేసి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అప్లోడ్ చేస్తే ఏమైనా వచ్చిందంటే కాపీ రైట్స్ వచ్చింది. ఇంకెమ్మటే దాన్ని డిలీట్ చేసి ఈ విధంగా ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఫ్లవర్కి వచ్చేసరికి శారీలో పీస్ అయితే తీసాను. బ్లౌజ్లో పీస్ అయితే మొత్తం సేమ్, మొత్తం ఒకే కలర్లో ఉంటుంది కదా, అంతగా కనిపించదు అనేసి శారీలో పీస్ అయితే తీసి స్టిచ్ చేశాను. మొత్తం లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే ఆ కుట్టు ఉంది కదా, కుట్టు దగ్గర కుచ్చులు పెడతాం కదా, కుచ్చులు పెట్టేసరికి అది లావుగా ఎత్తుగా అయింది అనేసి ఇంక మళ్ళీ వేరే పీస్ తీద్దామంటే శారీలో మళ్ళీ ఇంకో పీస్ తీస్తే కుర్చీలు తక్కువ అవుతాయి అనేసి ఇంకా బ్లౌజ్ పీస్తోనే ఫ్లవర్ కుట్టేసి స్టిచ్ చేశాను. బ్లౌజ్ పీస్ క్లాత్తోనే ఫ్లవర్ కుట్టినా సరే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడు ఏమర్థమైందంటే వీడియోస్కి మ్యూజిక్ వాడకూడదు, ఓన్లీ షార్ట్స్కి మాత్రమే మ్యూజిక్ వాడాలని బాగా అర్థమైంది. కుర్చీలు పెడితే లావుగా వచ్చిందన్నాను కదా, అది ఇదే చూడండి. సూత్తో కుడుతున్నాను. కుట్టాక మొత్తం లాగి దగ్గరికి అన్నాక చాలా లావుగా అనిపించింది. ఇంకా దాన్ని తీసేసి అలానే ఇంకోటి అయితే స్టిచ్ చేసి బ్లౌజ్కి కుట్టాను. ఇది శారీ, ఇది వచ్చేసి శారీ చాలా బాగుంది, లైట్ వెయిట్ శారీ. ఇది బ్లౌజు, అది నేను కుట్టిన ఫ్లవరు. దానికి కింద థ్రెడ్స్లా పెట్టాను. ఫ్లవర్ ఇదేనండి. బ్లౌజ్ పీస్తోనే కుట్టాను, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.